ఏమైంది పవన్ అలా ఉన్నావు? ఏం చేద్దాం మరి, సిచ్యువేషన్ బయట అట్లా ఉన్నాయి. మా ఇంట్లో ఏమో మా నాన్న మా చెల్లెలు మ్యారేజ్కి అని ఒక మాట ఇచ్చినాడు అవతల వాళ్ళకి. ఇప్పుడేమో ప్రొద్దుటూరులో స్థలాలేమో రేటు ఆకాశం ఎత్తాయి. ఆ పెళ్లి ఖర్చులకు దాళ్ళకు దీళ్ళకు సరిపోతుంది. మళ్ళీ ఆ భూమికి పెట్టాలంటే మళ్ళీ ఎట్లా ఏం చేద్దాం ఏం అర్థం కావడం. డబ్బు అయితే ఉంది కానీ భూమికి తగ్గట్ట డబ్బు లేదు. ఆ డబ్బును ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. పొద్దుటూరులో నా డబ్బుకు తగ్గ స్థలం ఏమన్నా మేము చూస్తానా అన్నా. దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావే? ఇప్పుడు మన పిఆర్కే డెవలపర్స్ వారు మైసూరమ్మ కాలనీ అని కొత్తగా వెంచర్ ఓపెన్ చేశారు. దాంట్లో సెంటు ఓన్లీ 1,65,000 మాత్రమే ఉంది. 3 సెంట్లు కలిపి 4,79,000 మాత్రమే ఉంది. దానికి నేను పొద్దున్నే చూశాను, యాడ్ కూడా పేపర్ న్యూస్లో చూశాను. అది కూడా దానికోసం నీకోసమనే తెచ్చాను. ఇది కూడా చూసుకోండి ఒకసారి. 3 సెంట్లు వచ్చేసి 4,79,000 మాత్రమే పడుతుంది. అంటే అప్పటికి ఒక సెంటు మనకు 1,65,000 మాత్రమే. నీకు అది కాక స్థలం కాకుండా దాంతోపాటు నీకు ఇల్లు కావాలని కూడా వాళ్ళే కట్టిస్తున్నారు. అది కేవలం 10 లక్షలకు మాత్రమే. ఇంత తక్కువ బడ్జెట్తో నీకు ప్రొద్దుటూరులో ఎక్కడే కానీ లేదు. నీకు మంచి ఆపర్చునిటీ ఏమంటే కదా, ల్యాండ్ కన్వర్షను, అండర్ డ్రైనేజీ, గ్రాండ్ ఆర్చ్, సోలార్ ఫెన్సింగ్, ట్యాప్ కనెక్షను, సైడ్ వాల్స్, ప్లే ఏరియా, ప్లాంటేషను, సిమెంట్ రోడ్స్, కాంపౌండ్ వాల్ 100% వాస్తుతో మీకు నిర్మిస్తున్నారు. దీనికంటే నీకు తక్కువ అంటే ప్రొద్దుటూరులో ఎక్కడా దొరకదు. హరీష్, ఎందుకు ఇంకా 1,65,000 అన్నప్పుడే తీసుకోవాలని డిసైడ్ అయిపోయినాయి. వెళ్ళి స్థలాన్ని చూసేద్దాం ఒకసారి. మీరేంటి మమ్మల్ని చూస్తున్నారు? అంటే మీకు ఇలాంటి ఆపర్చునిటీ అవసరం లేదా? మీరు కూడా ఆ ప్లాట్ బుక్ చేసుకోవాలంటే మాతో వచ్చేసేయండి.